Now we are going to talking about importance of sorry, thanks and please. These three words can solve any conflict in the రిలేషన్షిప్. యూజువల్గా మనకి ఏమవుతుందంటే ఏదైనా రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మెయిన్లీ వెన్ దే ఆర్ టూ మచ్ క్లోజ్ ఇనఫ్, ఒక క్లోజ్ ఫ్రెండ్ లాగా ఉన్నప్పుడు దే నో నీడ్ టు సే సారీ, దే నో నీడ్ టు సే థ్యాంక్స్, దే నో నీడ్ టు సే ప్లీజ్. అప్పుడు మళ్ళీ సారీ థ్యాంక్స్ ప్లీజ్ అని అంటాం ఎందుకు అని. బట్ యాక్చువల్లీ ఇట్ డస్ మ్యాటర్స్. మోస్ట్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ రిలేషన్షిప్స్ ఈ దాని మీదనే డిపెండ్ అయ్యి మీకు కావాలి అనుకున్నప్పుడు, కాపాడుకోవాలనుకున్నప్పుడు ఈగో, యాటిట్యూడ్స్, ఇట్లాంటి నెగిటివ్ ఎమోషన్స్, ఫీలింగ్స్ అన్నీ అందులో పెట్టకూడదు. అండ్ మీ సిబ్లింగ్స్ దగ్గర పోయి మీరు ఈగో చూపించారు కదా, సేమ్ వే అండ్ మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మీరు ఈగో చూపించదు. ఇట్ కుడ్ బి రిలేషన్షిప్ ఆర్ లవ్ రిలేషన్షిప్ ఆర్ మ్యారేజ్ రిలేషన్షిప్. మ్యారేజ్ అయ్యాక వేరే కాన్సెప్ట్ ఉంటుంది, లవ్లో ఉన్నప్పుడు వేరే కాన్సెప్ట్, లవ్లో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, అండ్ మ్యారేజ్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటుంది. ఆ బాండ్ వేరు, ఈ బాండ్ వేరు అంటే కాదు. మీరు లవ్ చేసుకునేది ఎందుకు? ఫ్యూచర్లో కలిసి ఉండడానికే కదా వైఫ్ అండ్ హస్బెండ్ లాగా. మరి అట్లాంటప్పుడు లవ్లో మీరు ఆ ఎమోషన్స్ ఎలా ఉంటున్నారో రేపు ఫ్యూచర్లో దాన్ని బేస్ చేసుకొని ఫ్యూచర్లో మీకు ఉండాలా వద్దా అనేది డిసైడ్ చేస్తారు. సో ఇన్ ద సేమ్ వే మీరు రేపు ఎలా కలిసి ఉండాలనుకుంటున్నారో రిలేషన్షిప్లో కూడా అలాగే ఉంది. సారీ అండ్ థ్యాంక్స్ కూడా, ఈవెన్ ఇంక్లూడింగ్ టుడే ఇన్ కేస్ నేను వర్క్ చేస్తున్నాను, మా మమ్మీ నాకు ఒక టీ కాఫీ ఏదైనా తెచ్చిచ్చినా కూడా ఐ సే థ్యాంక్ యూ బికాజ్ షీఈస్ సర్వింగ్ మీ. అది తన రెస్పాన్సిబిలిటీ అయి ఉండొచ్చు. ఐ విల్ సే డెఫినెట్లీ తను నాకు ఏది తెచ్చిపెట్టినా, ఏది ఇచ్చినా, నా వర్క్, నా పర్సన్ ఇంపార్టెంట్ అన్నప్పుడు ఐ విల్ సే థ్యాంక్ యూ, ఐ విల్ సే సారీ ఇఫ్ ఐ హర్ట్ హర్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్లీజ్, మీరు ఒకరికి ఏదైనా ఇట్స్ నాట్ దేర్ పర్టికులర్ టాస్క్ టు డూ. వాళ్ళకి 1,00,000 పనులు ఉంటాయి, వాళ్ళకి లైఫ్ ఉంటుంది. లైక్ నువ్వు ఇది చెయ్యి, ఈ మాత్రం కూడా చేయవా నా కోసం? నో, దట్స్ నాట్ ద కేస్. మరి ఇవన్నీ చెయ్యాలా? ఒక స్టేజ్లో వాళ్ళకి అనిపిస్తుంది లైక్ ఐ మై నాట్ వాల్యుబుల్, మైట్ నాట్ దట్ వర్తబుల్, నాకు అసలు వాల్యూ లేదా నేను. బట్ ఇప్పుడు వరకు కూడా మీరు ఆల్రెడీ డీల్ చేస్తూ ఉండొచ్చు ఈ సిచ్యుయేషన్స్ ఇలాగా మీ పార్ట్నర్తోని. ఈవెన్ ఇప్పుడు దాకా కూడా మీరు చేస్తుండొచ్చు. ఏదో సారీ చెప్పడానికి ఈగో అడ్డం వచ్చేస్తుంది. అండ్ ఏదైనా వర్క్ ఏదైనా చేసి పెడితే కూడా థ్యాంక్స్ చెప్పకుండా ఎవరి కోసం చేయదు అని అలా అనుకోవడం, ఇవన్నీ ఆల్రెడీ చేసి ఉంటారు మీ పార్ట్నర్తో. ఇట్ కుడ్ బి అ మ్యారేజ్ రిలేషన్షిప్ ఆర్ అ లవ్ రిలేషన్షిప్, ఆల్రెడీ చేసి ఉంటారు. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే నౌ చేంజ్ యువర్ సెల్ఫ్. మీకు ఆ రిలేషన్షిప్ కాపాడుకోవాలి అనుకుంటే, ఉంది పోతే పోయింది అని అనుకుంటే మీకు అసలు అవసరం లేదు. మీ దగ్గర మీరు వెళ్ళి ఏ అడవిలోనో బతికేయచ్చు, ప్రాబ్లం లేదు. మీకు మనుషులు ఏమందుకు? అవతల పర్సన్ మీరు టేక్ కేర్ చేయలేనప్పుడు మీకు అవసరం లేదు వాళ్ళు. ఇట్ కుడ్ బి అ పార్ట్నర్, ఇట్ కుడ్ బి మదర్, ఇట్ కుడ్ బి సిబ్లింగ్స్, ఇది ఎవరైనా కానీ. మెయిన్లీ ఒకరు ఉన్నారు అంటే వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, మనోళ్ళే కదా అంటే కాదు. వెన్ యూ డూ దీస్ 3 things అట్లీస్ట్, ఇంకా చాలా ఉంటాయి బట్ అట్లీస్ట్ ఈ 3 things, సారీ, థ్యాంక్స్, ప్లీజ్, ట్రై చేసి చూడండి. ఇట్ కుడ్ బి యువర్ వైఫ్, హస్బెండ్, ఆర్ ఇట్ కుడ్ బి యువర్ గర్ల్ ఫ్రెండ్, ఆర్ ఇట్ కుడ్ బి యువర్ బాయ్ ఫ్రెండ్. విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చేంజ్ అయిపోతుంది. ట్రై దిస్ అవుట్ బికాజ్ రిలేషన్షిప్స్ అనేది సెన్సిటివ్ ఉంటాయి. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఏదో ఉంది కదా, ఏదో నడిపేస్తుందిలే, ఏదో అడుగుపోద్దిలే అని అంటే మీరు అసలు రిలేషన్షిప్ అవసరం లేదు. ఇప్పటికిప్పుడు బ్రేకప్ చేసుకొని మీరు అంతా అడవులోకి వెళ్ళిపోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క చుట్టూ. అసలు మీ చుట్టుపక్కల ఎవరు ఉండకూడదు కూడా. అలాంటి లైఫ్ లీడ్ చేయాలి మీరు, ఎందుకంటే మీకు అవసరం లేదు. వెదర్ వాళ్ళు రిలేషన్షిప్ వాళ్ళు ఉంటే ఇంత, లేకపోతే అనుకుంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు.